పాలకుర్తిగా అఖండ జ్యోతి దర్శనంతో విరాసిల్లుతున్నది. శివుడు పేరే పెట్టుకుంటారు. శివుడు అంటే సోమేశ్వరు, అందరు సోమన్న, సోమేశ్వరు, సోమరాజు, సోమయ్య. నమస్కారం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ విలేజ్ విశేషాలు. నమస్తే, మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు. నేను మీ బుచ్చిరెడ్డి. ఈరోజు మనము జనగామ నుంచి 35 కిలోమీటర్లు ఉన్నటువంటి పాలకుర్తి వాళ్ళేమో ఇక్కడ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దగ్గరికి వచ్చాము. అయితే పైకి వెళ్ళి ఆ యొక్క దేవాలయం గురించి అన్ని విశేషాలను తెలుసుకుందాం. పాలకుర్తిలో ఉన్నటువంటి దేవదేవుని గురించి వివరణ తీసుకుంటాము. రమేష్ శర్మ గారి దగ్గర మనము ప్రధాన అర్చకులు ఉన్నారు, ఇక్కడ వారితో వివరణ తీసుకుంటాం. నమస్కారం పంతులు గారు. అయితే ఈ దేవదేవుని గురించి వివరణ అంటే ఎప్పుడు స్థాపన జరిగింది, టోటల్గా ఈ ప్రాశస్త్యం గురించి మొత్తం చెప్పండి పంతులు గారు. శ్రీ గురుభ్యో నమః. 12వ శతాబ్దం నుంచి మన స్వామివారికి ఇక్కడ సేవలు పొందుతున్నట్టుగా, వారి దేవతలను పొందుతున్నట్టుగా భక్తుల నుంచి మనకు ఆధారాలు ఉన్నాయి. తొలి తెలుగు కవి పాలకుర్తి సోమనాథుడి జన్మస్థలం ఈ క్షేత్రం. వారి తల్లిదండ్రులు రాయచూరు నుంచి వచ్చి ఇక్కడ స్వామివారికి న్యాయమైన కోరిక ఏది కోరుకున్నా ఇస్తారు. ముఖ్యంగా సంతానం గురించి ఎవరైతే 40 రోజులు ఇక్కడ దీక్ష చేసిపోతారో, నిద్ర చేసిపోతారో వారికి తప్పనిసరిగా కలుగుతుందని ఇక్కడ ఒక ప్రతీతి. ఆ ప్రచారంలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి రాయచూరు సమీపంలో నివాసం ఉంటున్నటువంటి సోమనాథుడి తల్లిదండ్రులు కూడా ఆ విషయం తెలుసుకొని ఇక్కడ వచ్చి 41 రోజులు ఇక్కడ సన్నిధిలో నిద్ర చేసి వెళ్ళిన తర్వాత వారికి సంతానం కలిగింది. ఆ గౌరవంతో స్వామివారి పేరు సోమేశ్వర స్వామి పేరు కలిసే విధంగా వారి కుమారుడికి సోమనాథుడు అని చెప్పి పేరు పెట్టుకోవడం జరిగింది. తొలి తెలుగు కవి శ్రీ సోమనాథ మహాకవి. సోమనాథుడు గారి సమయం 1140 నుంచి 1220 వరకు. వారు రచించినటువంటి బసవపురాణం, పండితారిత్ర చరిత్ర రచనల్లో స్వామివారి కళ్యాణానికి హాజరైనట్టు, స్వామివారిని అభిషేకించినట్టుగా వారు పొందుపరుచుకున్నారు. ఆ గ్రంథాల ఆధారంగా మన క్షేత్రము 12వ శతాబ్దం అని మనం చెప్తున్నాము. అంతకు పూర్వము నుంచి ఇక్కడ సేవలు అందుతున్నాయి. ఇక్కడ యోగులు తపస్సు చేస్తే వెలిసిన లింగం, ఆ పక్కన గర్భగుడి పక్కనే అక్కడ మన గుహ ఉంటుంది. అక్కడ అర్ధరాత్రి ఇప్పుడు కూడా ఓంకారనాదం వినిపిస్తుంది. యోగులు తపస్సు కోసం వాళ్ళు ఇక్కడ తపశ్శక్తితో ప్రతి చేసినట్టు లింగం యోగలింగంగా ప్రతీతి. ఆ గుహలో ఒక్కరు మాత్రమే వెళ్ళి స్వామివారిని స్పర్శించి అభిషేకించి మళ్ళీ బయటకు వస్తే ఇంకొకరు వెళ్ళే పరిస్థితి. భక్తుల అవసరార్థం ఇప్పుడు మనం కొంచెం సౌలభ్యం కోసం కొంచెం చేసుకోవడం జరిగింది. ఇక్కడ పరమశివుడు సోమేశ్వర స్వామిగా, పక్కన గుహలో నామాల రూపంలో నరసింహస్వామి వెలిసి ఉన్నారు. శివకేశవుల నిలయం ఈ పాలకుర్తి క్షేత్రం. పూర్వం భక్తులు, ఒక భక్తురాలు తను చిన్నప్పటి నుంచి భక్తిభావం ఉద్భవించినప్పటి నుంచి కొండ చుట్టూ 3 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసేది. అట్లా అనునిత్యం చేసి వృద్ధురాలు అయిపోయిన తర్వాత నా శరీరం సహకరించట్లేదు, నేను చేయలేకపోతున్నాను స్వామి అని చెప్పి నమస్కరించి ఊరుకుంటే అప్పుడు స్వామివారి స్వప్నంలో సాక్షాత్కరించి మా కొండ చుట్టూ అవసరం లేదమ్మా, మా 2 గుహల చుట్టూ నేను ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నానని తెలియజెప్పడం జరిగింది. దానిలో భాగంగానే స్వయంగా వెలిసినటువంటి ప్రదక్షిణ మార్గము ఈ 2 గుహల చుట్టూ ఇలా వెళ్తే ఇలా వస్తాము. అట్లాగే ఇక్కడ స్వామివారికి రక్షక భటులుగా తేనె తిట్టలు ఉంటాయి, కొన్ని వందల వేల తేనె తిట్టలు ఉంటాయి. ఎవరైనా హేళన భావంతో కానీ మాంసాహారం భుజించి
మందు అవి తీసుకొని ఎవరైనా వస్తే ఎన్ని వేల మంది ఉన్నా వాళ్ళని మాత్రమే ఈ రక్షక భటులైనటువంటి తేనెటీగలు వారిని కిందికి తరిమేస్తాయి. ఈ అనుభవాలు ఇక్కడ చాలా ఉన్నాయి. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా పరిగడుపునే రావడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇట్లా చాలా మహత్తు గల స్వామి, న్యాయమైన కోరిక ఏది కోరుకున్నా ఇస్తాడన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. అనునిత్యం కార్యక్రమాలన్నీ నిత్యం స్వామివారి కార్యక్రమాలు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి 5 రోజులు. కార్తీక పౌర్ణమి రోజు అఖండ జ్యోతి దర్శనం ఉంటుంది. దక్షిణ భారతదేశంలో 3వ క్షేత్రం ఈ పాలకుర్తి క్షేత్రం. మొదటిది శబరిమలై, రెండోది అరుణాచల క్షేత్రం, 3వ క్షేత్రం పాలకుర్తిగా అఖండ జ్యోతి దర్శనంతో విరాసిల్లుతున్నది. భక్తులు ప్రతి పౌర్ణమికి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇక్కడ ఎవ్వరు కానీ ఎటువంటి కఠినమైన ఇబ్బందికర పరిస్థితులున్న స్వామివారిని ఒకసారి మనస్ఫూర్తిగా స్మరించిన వారి కష్టం తొలగిపోతుందని చెప్పి నమ్మకం. ప్రతిదీ భక్తుల విశ్వాసంతో ఇక్కడ ఈ దేవాలయం అనునిత్యం విరాసిల్లుతున్నారు.
సిద్దిపేట దగ్గర ఉంటుందా? అయితే ఈ సోమేశ్వర లక్ష్మణేశ్వర స్వామి దేవాలయానికి మీరు ఇప్పుడు వచ్చారా? అంటే మేము చాలా సార్లు అనుకున్నాం, ఇప్పుడు రాలేకపోయినాం. ఇప్పుడు వచ్చి ఈ ఫస్ట్ టైం మీకు వచ్చాం, బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. దేవాలయం ఇక్కడ పరిస్థితులు అయితే చాలా చక్కగా ఉన్నాయి. ఓకే, ధన్యవాదాలు.
శివుడు లక్ష్మణస్వామి. శివుడు అంటే కేశవ, శివ అంటే శివుడు, కేశవ అంటే లక్ష్మణస్వామి. ఇద్దరు స్వర్ణం కలిసిన అత్యంత పురాతనమైన గుడి అండి. చాలా ప్రాధాన్యం గల టెంపుల్. చాలా భక్తులు చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. ఎక్కడెక్కడి నుంచి ఆంధ్ర, ఏపీ నుంచి కూడా వస్తుంటారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు, దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ తేనెతట్టలు చాలా ఉండేయండి. అవన్నీ కొద్దిగా ఇప్పుడు కాలుష్యం చేపట్టి అన్ని కొద్దిగా పోయినాయి. తేనెతట్టలు చాలా పురాతనమైన ప్రతి భక్తులు ఇబ్బంది అనకపోతే కొద్దిలో ఏమన్నా చెడు లెక్క చేసి వచ్చి ఉంటే వాళ్ళను కొట్టే తప్ప వేరే భక్తులను కింద మీద వాళ్ళకు కూడా కుట్టకపోయేది. అట్లా అంత పురాతనమైన విగ్రహం అండి, గుడి అండి. చాలా పవిత్రమైన టెంపుల్ అండి. సొంతంగా వెళ్ళి చాలా మంది భక్తులు వస్తుంటారు. ఈ శివుడు ఇక్కడ ఈ శివుడి పేరే పెట్టుకుంటారు. శివుడు అంటే సోమేశ్వరు, అందరు సోమన్న, సోమేశ్వరు, సోమరాజు, సోమయ్య అట్లా పేరు, ఈ స్వామి పేరు పెట్టుకుని ఉన్నారు. ఇప్పటికీ చాలా మందికి ఈయన ఇలవెల్పు సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా. చూశారు కదా, మనము ఇక్కడ పాలకుర్తిలో ఉన్నటువంటి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవుళ్ళు ఉన్నాడు. ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి దేవుడు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ తేనెతెట్టలు చాలా ఉండేటివి. అయితే ఎవరైనా భక్తులు చెడు ఆలోచనతో వచ్చినట్లయితే ఇక్కడ ఆ తేనె తీగలు కుడతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాంటి మనసు లేకుండా దేవుళ్ల పైన నమ్మకంతో వచ్చినట్లయితే, చక్కని భక్తి పారవశ్యంతో పోయినట్లయితే స్వామివారి యొక్క ఆశీర్వాదములు ఎల్లవెల్లలా భక్తుల పైన ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చాలా దూర ప్రదేశం నుంచి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని వెళ్తుంటారని చెప్పడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదములు.